మానవ చరిత్రలో గోడలకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. శత్రువుల నుండి తమను తాము కాపాడుకోవడానికి చైనీయులు కట్టిన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి మనందరికీ తెలిసిందే. భారతదేశంలో కూడా ఎన్నో కోట గోడల గురించి మనం విన్నాం. ఇటుకలు, రాళ్లతో కట్టిన ఒక మహా నిర్మాణాలు వందల సంవత్సరాల చరిత్రలను, లక్షలాది మంది శ్రమలను, కోట్లాది కథలను తమలో దాచుకున్నాయి. అయితే మన భారతదేశంలో నడిబొడ్డున శత్రువుల నుంచి కాపాడుకోవడానికి కాకుండా కేవలం ఉప్పు మీద పన్ను వసూలు చేయడానికి ఒక అసాధారణమైన గోడను నిర్మించారంటే మీరు నమ్ముతారా? అది కూడా ఇటుకలు, రాళ్లతో కాకుండా బ్రతికి ఉన్న ముళ్ళ చెట్లతో. సుమారు 3000 కిలోమీటర్ల పొడవున సాగిన ఈ వింత నిర్మాణ కథ ఇది. చరిత్రలో దీని గురించి ఎక్కడా లేదు. చరిత్ర మర్చిపోయిన ఆ గోడ గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం 19వ శతాబ్దపు బ్రిటిష్ ఇండియాలోకి వెళ్ళాలి. ఆ రోజుల్లో ఉప్పు కేవలం రుచి కోసం వాడేది కాదు. అది ఒక నిత్యావసర వస్తువు. ఆహారాన్ని, మాంసాన్ని, చేపలను, పచ్చళ్లను నిల్వ చేయడానికి ఉప్పే ఆధారం. పశువులకు, ముఖ్యంగా ఆవులు, గేదెలకు ఆరోగ్యంగా ఉండడానికి ఉప్పు చాలా అవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే ఉప్పు లేనిదే ఆనాటి గ్రామీణ జీవితం, ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగలేదు. ఈ విషయం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలకి బాగా అర్థమైంది. అందుకే వారు ఉప్పుపై కన్నేశారు. ప్రతి ఒక్కరికి అవసరమైన వస్తువుపై పన్ను వేస్తే ఖజానా ఎప్పటికీ నిండుగా ఉంటుందనేది వారి దురాలోచన. అయితే భారతదేశంలో ఉప్పు ఉత్పత్తి విధానంలో ఒక సమస్య ఉండేది. దక్షిణ భారతదేశంలో సముద్రపు నీటిని ఆవిరి చేసి ఉప్పు తయారు చేసేవారు. ఈ విధానం చాలా ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి ఇక్కడ తయారయ్యే ఉప్పు ధర ఎక్కువగా ఉండేది. దీనిపై బ్రిటిష్ వారు విపరీతంగా పన్నులు వసూలు చేసేవారు. అయితే పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాలలో ఉప్పు గనుల నుంచి మరియు సాంబార్ వంటి ఉప్పు నీటి సరస్సుల నుంచి చాలా తక్కువ ఖర్చుతో ఉప్పు లభించేది. ఆ సమయంలో ఈ ప్రాంతాలు బ్రిటిష్ వారి పూర్తి నియంత్రణలో లేవు. కాబట్టి ఉప్పుపై పన్ను చాలా తక్కువగా ఉండేది లేదా అసలే ఉండేది కాదు. దీనితో రాజస్థాన్ నుంచి తక్కువ ధర వ్యాపారుల ద్వారా, ముఖ్యంగా బంజారాల ద్వారా దేశ నలుమూలకు, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని బెంగాల్ ప్రాంతానికి స్మగ్లింగ్ అవ్వడం మొదలైంది. బ్రిటిష్ వారు అధిక పన్నులు విధించి అమ్ముతున్న ఉప్పును ఎవరు కొనడం లేదు. దీంతో కంపెనీ ఖజానాకు భారీ గండిపడింది. ఈ స్మగ్లింగ్ ని ఎలాగైనా ఆపాలని, దేశంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఉప్పు రవాణాను అడ్డుకోవాలని బ్రిటిష్ అధికారులు ఒక వినూత్నమైన పరిష్కారాన్ని ఆలోచించారు. బ్రిటిష్ అధికారులు మొదట్లో అక్కడక్కడ సిపాయిలను కాపలా పెట్టి చిన్న చిన్న అడ్డంకులను సృష్టించారు. కానీ 1000 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కాపాడడం అసాధ్యమని వారికి అర్థమైంది. స్మగ్లర్లు రాత్రికి రాత్రే గుర్రాలపై, ఎడ్ల బండ్లపై వందల బస్తాల ఉప్పును సరిహద్దు దాటించేవారు. లంచాలిచ్చి తప్పించుకునేవారు. ఆ సమయంలోనే GH స్మిత్ అనే ఒక కస్టమ్ కమిషనర్ మెదడులో ఒక అద్భుతమైన ఆలోచన పుట్టింది. మనం ఇటుకలు, రాళ్లతో గోడలు కట్టలేము. అలా కాకుండా ప్రకృతి సహాయంతోనే ఒక గోడను నిర్మిస్తే ఎలా ఉంటుంది అని అతను ఆలోచించాడు. అదే ఒక పచ్చని గోడ, బ్రతికి ఉన్న ముళ్ల పొదలు, చెట్లతో ఒక అభేద్యమైన కంచెను నిర్మించడం. ఈ ప్రాజెక్టుకు ఆక్టోవియన్ హ్యూమ్ అనే కమిషనర్ పర్యవేక్షించాడు. ఇతను ఒక గొప్ప వృక్ష శాస్త్రవేత్త మరియు తరువాత కాలంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపకుడిగా మారారు. ఈ గోడ కోసం రేగు చెట్లు, తుమ్మ చెట్లు, నాగజెముడు వంటి స్థానిక ముళ్ల జాతుల మొక్కలను ఎంచుకున్నారు. ఇవి గుబురుగా, వేగంగా పెరగడమే కాకుండా పొడి వాతావరణాన్ని కూడా తట్టుకోగలవు. ఈ మొక్కలను ఒక ప్రత్యేక పద్ధతిలో నాటితే అది మనిషి కాదు కదా, చిన్న జంతువు కూడా దూరి వెళ్లలేని ఒక దట్టమైన ముళ్ల గోడగా మారుతుందని వారు ప్లాన్ చేశారు. ఈ గోడ నిర్మాణం ఒక మహాయజ్ఞం. వేలాది మంది కూలీలు, సిపాయిలు ఈ పనిలో పాల్గొన్నారు. వారు మొదట 14 అడుగుల వెడల్పుతో లోతైన గుంతలు తవ్వి ఎంచుకున్న మొక్కలను నాటేవాళ్ళు. అవి పెరిగే కొద్దీ వాటి కొమ్మలను ఒక దానితో ఒకటి అల్లి కత్తిరించి సరైన ఆకారంలోకి తీసుకొచ్చారు. కొన్ని సంవత్సరాల కఠోర శ్రమ తర్వాత ఈ గోడ తన రూపాన్ని సంతరించుకుంది. ఇది పంజాబ్ లోని తార్నాతారి నుండి మొదలై ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మీదుగా ఒడిస్సాలోని సోన్పూర్ జిల్లా వరకు సుమారు 2500 మైళ్లు, దాదాపు 4000 కిలోమీటర్లు విస్తరించి ఉంది. చాలా చోట్ల ఇది 10 నుండి 12 అడుగుల ఎత్తు, 6 నుండి 14 అడుగుల వెడల్పుతో ఒక సజీవ అడవి గోడలా ఉండేది. ఈ గోడ కేవలం ముళ్ల కంచెతో కాదు, అదొక పూర్తి వ్యవస్థ. హెడ్జ్ కు సమాంతరంగా ఒక బండి వెళ్లగలిగిత విశాలమైన దారి ఉండేది. ప్రతి
ప్రతి మైలుకు ఒక వాచ్ టవర్, ప్రతి కిలోమీటర్ కు ఒక కస్టమ్స్ పోస్ట్ ఉండేది. ఈ గోడను కాపాడడానికి దాదాపు 12,000 మంది సిబ్బంది ఉండేవారు. వారినే హెడ్జ్మెన్ అని పిలిచేవారు. వారి జీవితం చాలా దుర్భరంగా ఉండేది. తక్కువ జీతాలు, కఠినమైన పని, మలేరియా, పాముల భయం, ఇంకా వీటన్నిటికీ మించి స్మగ్లర్ల నుంచి ప్రాణహాని. గ్రేట్ హెడ్జ్ బ్రిటిష్ వారికి అద్భుతమైన ఆలోచన కావచ్చు, కానీ సామాన్య ప్రజలకు, ముఖ్యంగా ఆ కంచెకు అటు ఇటు నివసించే వారికి ఒక శాపంగా మారింది. అది కేవలం ఉప్పు రవాణాను మాత్రమే ఆపలేదు, అది గ్రామాలను విడదీసింది, రైతుల పొలాలను రెండుగా చీల్చింది, ప్రజల స్వేచ్ఛను హరించింది. ఒక రైతు తన పొలంలోకి మరో భాగానికి వెళ్లాలని కస్టమ్స్ అధికారులను అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి. ఈ గోడ వల్ల ఉప్పు స్మగ్లింగ్ పూర్తిగా ఆగలేదు, కానీ చాలా వరకు తగ్గింది. బ్రిటిష్ కంపెనీకి ఆదాయం పెరిగింది. అయితే ఈ క్రమంలో ఎంతో మంది సామాన్యులు నలిగిపోయారు. ఉప్పు ధర ఆకాశాన్ని అంటింది, పేదలకు అందని వస్తువుగా మారింది. ఎన్నో కష్టాల తర్వాత 1879లో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా ఉప్పుపై ఒకే రకమైన పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో దేశం లోపల ఉప్పు రవాణాను అడ్డుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ది గ్రేట్ హెడ్జ్ కు ఇకపై పని లేకుండా పోయింది. దాన్ని నిర్వహించడానికి అయ్యే ఖర్చు దండగాని ప్రభుత్వం భావించింది. ఆ ప్రాజెక్టును అధికారంగా రద్దు చేసి దానిని ఎవరు కూల్చలేదు, దానిని అలా వదిలేశారు. దాంతో ప్రకృతి తన పనిని తాను చేసుకుంటూ పోయింది. ఆ ముళ్ల పొదలు, చెట్లు పిచ్చిగా పెరిగి చుట్టూ ఉన్న అడవిలోకి కలిసిపోయాయి. కొన్నాళ్లలోని అక్కడ ఒక మహాగోడ ఉండేదని ఆనవాళ్లు కూడా లేకుండా మాయమైపోయాయి. ప్రజలు దానిని మర్చిపోయారు. చరిత్ర పుస్తకాలు దానికి చోటివ్వలేదు. ది గ్రేట్ హెడ్జ్ ఆఫ్ ఇండియా ఒక కట్టు కథగా మిగిలిపోయింది. దాదాపు 100 ఏళ్ల తర్వాత 1990లలో రాయ్ మ్యాక్సిమ్ అనే ఒక బ్రిటిష్ వ్యక్తి ఈ మర్చిపోయిన కథను తిరిగి వెలుగులోకి తీసుకొచ్చాడు. లండన్ లోని ఒక లైబ్రరీలో పనిచేస్తున్న ఆయన ఒక బ్రిటిష్ అధికారి రాసుకున్న జ్ఞాపకాల పుస్తకంలో ఈ గ్రేట్ ఇండియా హెడ్జ్ గురించి చూసి ఆశ్చర్యపోయాడు. ఆ గోడను కల్లారా చూడాలన్న పట్టుదలతో ఆయన భారతదేశానికి వచ్చాడు. పాత బ్రిటిష్ మ్యాపులు, రికార్డులను ఆధారంగా చేసుకుని ఆ గోడ ఒకప్పుడు ఉన్న దారి వెంబడి తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ గ్రామాలలో తిరిగి వృద్ధులను అడిగాడు. చాలా మందికి దాని గురించి తెలియదు, కానీ కొందరు మా తాతలు చెప్పేవారు ఇక్కడ రోడ్ బార్ అంటే పన్నుల కంచె అని ఒకటి ఉండేదట అని చెప్పారు. మ్యాక్సిమం తన ప్రయాణంలో అక్కడక్కడ ఒక సరళ రేఖలో ఉన్న మట్టి దిబ్బలను, కొన్ని పాతకాలపు ముళ్ల పొదల అవశేషాలు గుర్తించాడు. అవే ఒకప్పటి గ్రేట్ హెడ్జ్ ఆనవాళ్లు. తన అనుభవాలను కలిపి ది గ్రేట్ హెడ్జ్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం వల్లే ఈ వింత గోడ కథ తిరిగి ప్రచారానికి తెలిసింది. గ్రేట్ హెడ్జ్ ఆఫ్ ఇండియా కథలో గెలుపోటములు లేవు, గొప్ప రాజుల వీరగాథలు లేవు, కానీ ఇందులో వలస పాలన యొక్క వింత క్రూరమైన స్వభావం ఉంది. ఒక చిన్న వస్తువుపై పన్ను వసూలు చేయడానికి ఒక ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందనడానికి ఇది ఒక సాక్ష్యం. వేల కిలోమీటర్ల పొడవున వేలాది మంది శ్రమతో నిర్మించిన ఒక మహా నిర్మాణం కేవలం ఒకే ఒక చట్టంతో ఎలా అప్రస్తుతం అయిపోయి చివరికి ప్రజల జ్ఞాపకాల నుండి కూడా చెరిగిపోయిందో చెప్పే కథ ఇది. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ లో తెలియజేయండి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం దినకర్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని క్లిక్ చేయండి. అప్పుడే మా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మళ్ళీ కలుద్దాం.